అవన్నీ అబ్జర్వేషన్లో పెట్టండి. అత్తయ్య. ఓకే డాక్టర్. మెడిసిన్స్ అంతా కరెక్ట్గా ఇస్తున్నారా? ఇస్తున్నాను డాక్టర్. మరి ఎలా ఇంత సీరియస్ అయ్యింది? డాక్టర్, ఇంట్లో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. ఆ టెన్షన్లోనే. ఇట్స్ ఏ మ్యాసివ్ హార్ట్ అటాక్. ఆపరేషన్ చేసే వయసు కాదు. నేను ఆయనకి మాక్సిమం 10 to 12 days టైం ఇస్తాను, అంతే. ఇంటికి తీసుకువెళ్ళండి, హ్యాపీగా ఉండేలా చూసుకోండి. అయితే నాన్నని బ్రతికించడం కష్టమా? యాజ్ ఏ డాక్టర్ నేను డైరెక్ట్గా చెప్తున్నాను. బట్ యాజ్ ఏ వెల్ విషర్ నీలాగే నేను కూడా బాధపడుతున్నాను. టేక్ కేర్ ఆఫ్ హిమ్. మాటి మాటికి మా అమ్మ నాన్న చనిపోవడానికి తాతయ్యే కారణం అనేవాడివిగా. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాక నువ్వు చేసిన పనేమిటి? తారక్, మీ తాతయ్య నీతో మాట్లాడాలంటున్నారు. నన్ను క్షమించు బాబు. మీ అమ్మ నాన్నల చావు. సారీ తాతయ్య, ఏదో ఆవేశంలో మాట్లాడేశాను. నాకు మీలా మనసులో దాచుకోవడం తెలియదు. మీరు సంతోషంగా ఉండాలి అంటే నేనేం చేయాలో చెప్పండి. డాక్టర్, నేనెన్నో రోజులు బతకనన్నారా? చచ్చా, అలా ఏం చెప్పలేదు తాతయ్య. నేను మీ బిజినెస్ చూసుకోనా? అందుకు స్నేహం ఉంది. ఇక నేనేం చేయాలో చెప్పండి. నువ్వు స్నేహను పెళ్లి చేసుకుంటావా? స్నేహ? నేను ఆల్రెడీ తనతో మాట్లాడాను. తను కూడా ఒప్పుకుందిరా. నువ్వు కూడా ఎవరిని ప్రేమించలేదన్నావుగా. మీ నాన్న పెళ్లిని నేను చూడలేకపోయాను. నీ పెళ్ళైనా నేను నిన్ను బలవంతం చేయడం లేదురా. నేను స్నేహను పెళ్లి చేసుకుంటే మీరు సంతోషంగా ఉంటారు కదా. చూడండి చూడండి తాతయ్య, మీరు ఎక్సైట్ అవ్వకూడదు. సంతోషం. సరే, మీరు రిలాక్స్ అవ్వండి. ఐ లవ్ మీరా. మీరా? నేను ఇక్కడికి రావడానికి కారణమే తను. నేను మీరాకిచ్చిన మాటను జవదాటి ఈ విషయాలని నేను నీతో చెప్పాను. తాతయ్య ఇలా అన్నారని నువ్వు మనసులో లేనిపోయిన ఆశల్ని మాత్రం పెంచుకో. నేను ఈ పెళ్లి ఒప్పుకుందే తాతయ్య మనశ్శాంతి కోసం, సంతోషం కోసం. ఇప్పుడు నేను నటించాలి అంతే కదా? తాతయ్య మీకు ఎంత ముఖ్యమో అంతే నాకు ముఖ్యం. నేను మీకు తోడుగా ఉంటాను. థ్యాంక్ యూ మీరా. సారీ స్నేహ. థ్యాంక్స్ అలాట్.